మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సిఏ దుర్గాంజలి గారు ఉన్నారు. వీరితో ఈరోజు మనం టాక్సేషన్ రిలేటెడ్ కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. యా, మనం ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లయితే మనకి 12 lakhs per 75 అని మీరు మనకి టాక్సేషన్ గురించి చెప్పారు. బట్ బయట మనకి వింటుంటే ఏంటి అంటే కొంతమంది ఏంటి 13.7 అని అంటున్నారు, లేదంటే 14 lakhs అంటున్నారు, అండ్ రకరకాల అజంప్షన్స్ వస్తూ ఉన్నాయి. దేని బిహైండ్ అంటే ఇలాంటి అజంప్షన్స్ రావడానికి అసలు రీజన్స్ ఏంటంటారు? మనకి యాక్చువల్లీ బడ్జెట్లో డిక్లేర్ చేసింది ఏంటంటే 12 lakh వరకు ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్, అంటే రిబేట్ వలన ట్యాక్స్ ఫ్రీ అవుతుంది. సాలరీడ్ ఎంప్లాయీస్ కి అయితే 12,75,000 వరకు ట్యాక్స్ ఫ్రీ. ఎందుకు అంటే 75,000 స్టాండర్డ్ డిడక్షన్ ఓన్లీ ఫర్ సాలరీడ్ ఎంప్లాయీస్. అయితే బయట కొంతమంది 13,70,000 వరకు ట్యాక్స్ ఫ్రీ అని, కొంతమంది 14,32,000 వరకు ట్యాక్స్ ఫ్రీ అని చెప్పి సర్క్యులేట్ అవుతుంది ఒక ఇన్ఫర్మేషన్. దానికి రీజన్ ఏంటి అంటే ఎన్పిఎస్ కి ఈ కంపెనీస్ అంటే ఎంప్లాయర్స్ ఎవరైతే కంట్రిబ్యూషన్ చేస్తారో దాన్ని డిడక్షన్ కింద తీసుకోవడం వలన టాక్సబుల్ ఇన్కమ్ అనేది తగ్గుతుంది. సో ఈ రీజన్స్, ఈ నెంబర్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్, ఈ నెంబర్ ఆఫ్ ఎగ్జంప్షన్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఎన్పిఎస్ స్కీమ్ అనమాట. ఎన్పిఎస్ స్కీమ్ యాక్చువల్లీ ఎప్పటి నుంచో డికేడ్ అబౌవ్ నుంచి ఉంది, కానీ చాలా మంది అవైల్ చేసుకోవట్లేదు కంపెనీస్ అన్నమాట. చాలా తక్కువ మంది అవైల్ చేసుకుంటున్నారు. బట్ మనకు ఇప్పుడు వస్తున్న ఎగ్జంప్షన్స్ ఇవన్నీ బేస్డ్ ఆన్ ఈ ఎన్పిఎస్ ఉందేమో, ఈ ఎన్పిఎస్ తీసుకుంటే, ఈ ఎన్పిఎస్ కంట్రిబ్యూషన్స్ ఉంటే ఎగ్జంప్షన్ ఎక్కువ క్లెయిమ్ చేసుకోవచ్చు, హ్యాపీగా మన టాక్సిబుల్ ఇన్కమ్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు స్టాండర్డ్ డిడక్షన్ 75,000 తీసేసినట్టే ఈ ఎన్పిఎస్ కంట్రిబ్యూషన్, ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ కూడా మైనస్ చేసి తగ్గుతుంది కదా ఎలాగో. సో 12 lakh బిలో వస్తుంది ఎలాగో ఇన్కమ్, అది కూడా అందుకే ట్యాక్స్ ఫ్రీ అని చెప్పి రకరకాల ఎగ్జంప్షన్స్ వస్తున్నాయి. కానీ నన్ను అడిగితే ఇన్కేస్ ఆ ఎగ్జంప్షన్స్ తీసుకుంటే 20,25,000 వరకు కూడా ట్యాక్స్ ఫ్రీ అని చెప్తాను నేను. అది ఎలా, ఆ క్యాలిక్యులేషన్ ఏంటి అనేది మనం ఒకసారి బోర్డు మీద చూద్దాం. ఓకే, బడ్జెట్ లో చెప్పింది 12,75,000 వరకు ట్యాక్స్ ఫ్రీ అని చెప్పారు. అది ఏ ఎంప్లాయీ అయినా సరే, గవర్నమెంట్ ఎంప్లాయీ అవనివ్వనండి, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీ అవనివ్వనండి, ఫర్మ్ లో వర్క్ చేసే వాళ్ళు అవనివ్వండి, ఏ ఎంప్లాయీ అయినా సరే 12,75,000 వరకు ట్యాక్స్ ఫ్రీ తీసుకోవచ్చు, ఇంక్లూడింగ్ 75,000 స్టాండర్డ్ డిడక్షన్ వలన. కానీ నార్మల్ గా ఎందుకు బయట ఇన్ఫర్మేషన్ చాలా మంది నిపుణులు 13,70,000 వరకు ట్యాక్స్ ఫ్రీ అంటున్నారు, ఆ నిపుణులు 14,32,000 వరకు ట్యాక్స్ ఫ్రీ అంటున్నారు. ఎందుకు ఈ నిపుణులు రకరకాల లిమిట్స్ చెప్తున్నారు అనేది తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఎన్పిఎస్, నేషనల్ పెన్షన్ స్కీమ్. ఇదేమి కొత్తది కాదండి, ఎప్పుడో డికేడ్ నుంచి ఉంది ఈ బెనిఫిట్. కానీ యూజువల్ గా ఈ బెనిఫిట్ ని చాలా కంపెనీస్ అవైల్ చేసుకోవట్లేదు. కానీ ఇప్పుడు స్పెసిఫిక్ గా ఈ ఎన్పిఎస్ కి మాత్రమే ట్యాక్స్ డిడక్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. రిమైనింగ్ ఏటికి హెచ్ఆర్ఏ కానీ, వేరే ఎలవెన్సెస్ కానీ, పర్క్విజిట్స్ కానీ, ఎటువంటి ఏటీసీ డిడక్షన్స్ కానీ ఏ డిడక్షన్స్ కి ఇప్పుడు తావులేదు. కానీ ఓన్లీ ఎన్పిఎస్ డిడక్షన్ మాత్రమే అవైలబిలిటీ ఉంది యాజ్ పర్ ప్రపోజ్డ్ బడ్జెట్. ఈ ఎన్పిఎస్ స్కీమ్ కింద ఎంత డిడక్షన్ కింద తీసుకోవచ్చు? లెట్స్ సే బేసిక్ మీద 14% ఆఫ్ బేసిక్ మాత్రమే ట్యాక్స్ ఫ్రీకి ఎలిజిబుల్. అంటే ఇది కూడా ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్. ఎంప్లాయర్ ఎవరైతే, మీ కంపెనీ ఏదైతే మీకోసం, ఎంప్లాయీస్ కోసం 14% ఆఫ్ బేసిక్ పే వరకు కంట్రిబ్యూట్ చేస్తుందో ఆ అమౌంట్ ట్యాక్స్ ఫ్రీ. అదొక్కటే ఉంది. అండ్ అదర్ దాన్ దిస్ ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ ఆన్ పిఎఫ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లేదు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఇప్పుడు ఏటీసీలో లేదు, ఎలిజిబుల్ కాదు. ఓన్లీ ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్, ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ ఆఫ్ పిఎఫ్ కూడా లేదు, ఓన్లీ ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ మాత్రమే ఇప్పుడు ఎలిజిబుల్ ఉంది. అది కూడా 12% ఆఫ్ బేసిక్ పే. అయితే మనం చెప్తున్న ఈ సోకాల్డ్ నిపుణులు వాళ్ళ బేసిక్ పేని ఎజ్యూమ్ చేసుకుని, అంటే యూజువల్ గా ఇప్పుడు బాగా సర్క్యులేట్ అవుతుంది 13,70,000 వరకు ట్యాక్స్ ఫ్రీ అని చెప్పి అంటున్నారు. అయితే ఆ చెప్తున్న నిపుణులు వాళ్ళ క్యాలిక్యులేషన్ ప్రకారం ఏంటి అంటే, లెట్స్ అజ్యూమ్ దట్ 50% బేసిక్ పే, 50% బేసిక్ పేని ఎజ్యూమ్ చేసుకుంటున్నారు. ఎజ్యూమ్ చేసుకుని దీని మీద 15% అంటే ఎంత వస్తుంది? 6,85,000 50% అంటే.
ఈ 6,85,000 మీద 14% కంట్రిబ్యూషన్ టువార్డ్స్ ఎన్పిఎస్. సో ఆ 14% ఎన్పిఎస్ కంట్రిబ్యూషన్ తీసేసి అండ్ 75,000 స్టాండర్డ్ డిడక్షన్ కూడా తీసేస్తే ఇది 12 lakh పడిపోతుంది. 12 lakh కంటే తక్కువే వస్తుంది అనమాట నెట్ శాలరీ. నెట్ శాలరీ 12 lakh కంటే తక్కువ వస్తుంది. సో దట్ 12 lakh దాటలేదు కాబట్టి ట్యాక్స్ ఫ్రీ అని చెప్పి వాళ్ళ క్యాలిక్యులేషన్ అనమాట. అయితే నేనేమంటానంటే ఈ ఎజెంప్షన్ తీసుకుంటే నేను 50% మాత్రమే ఎందుకు తీసుకోవాలి, 100% కూడా బేసిక్ పే తీసుకోవచ్చు. కానీ యూజువల్గా కంపెనీస్ ప్రాక్టికల్గా బేసిక్ పేని చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది. ఒకవేళ మీ శాలరీ స్ట్రక్చర్ చూస్తే బేసిక్ పే తక్కువ అమౌంట్ ఉంటుంది, మిగతా అన్ని అలవెన్సెస్ అని, రీఎంబర్స్మెంట్స్ అని, ఫుడ్ కూపన్స్ అని, హెచ్ఆర్ఏ అని, లేకపోతే ప్రొఫెషనల్ పర్క్విజిట్స్ అని చెప్పి ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. ఎందుకు అంటే మెయిన్ రీజన్ బేసిక్ పే ఎక్కువ ఉంటే కనుక ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్స్ పెరుగుతాయి. పిఎఫ్ కి కంట్రిబ్యూట్ చేయాలి వాళ్ళు 12%, పిఎఫ్ కి కంట్రిబ్యూట్ చేయాలి. బేసిక్ పే ఎక్కువ ఉంటే పిఎఫ్ కంట్రిబ్యూషన్ ఎక్కువ అవుతుంది. ఇట్స్ స్టాట్యుటరీ లయబిలిటీ టు ద ఎంప్లాయర్స్ కంపెనీస్ కి. అందుకు మ్యాక్సిమం కంపెనీస్ బేసిక్ పీని తక్కువ పెట్టి రిమైనింగ్ అమౌంట్స్ అన్ని కూడా ఎక్కువ పెడతారు అనమాట. కానీ ఇప్పుడు ఇదివరకు రోజుల్లో అంటే ఈ అలవెన్సెస్ ఎగ్జామ్షన్స్ వస్తున్నాయి, కానీ ఇప్పుడు ఎన్పిఎస్ అండ్ పిఎఫ్ తప్ప ఎటువంటి వేరే ఏవి ఎగ్జామ్షన్స్ అలవెన్సెస్ రావటం లేదు. సో ఇప్పుడు కంపెనీస్ ఒకవేళ ఎంప్లాయీ యొక్క సేఫ్టీ, ఎంప్లాయీ యొక్క ట్యాక్స్ సేవింగ్ కనుక కోరుకుంటే వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే బేసిక్ పేని పెంచుకుని ఈ అలవెన్సెస్ అన్ని ఏముంది జస్ట్ శాలరీ స్ట్రక్చర్ మార్చుకోవడమే కాబట్టి బేసిక్ పే యూజువల్లీ శాలరీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, బేసిక్ పే ప్లస్ హెచ్ఆర్ఏ అలవెన్స్, ప్రొఫెషనల్ పర్క్విజిట్స్, అదర్ ఫుడ్ కూపన్స్, అదర్ అలవెన్సెస్ ఏమన్నా ఉంటే ఆల్ అదర్ అలవెన్సెస్ లెస్ ప్రొఫెషనల్ ట్యాక్స్ లెస్ టీడీఎస్ ఇలా ఉంటుంది. అయితే ఎన్పిఎస్ ప్రొవైడ్ చేస్తే కంపెనీస్ కనుక ఎన్పిఎస్ కంట్రిబ్యూషన్ ప్రొవైడ్ చేస్తే ఇది ఎన్పిఎస్ కంట్రిబ్యూషను ప్లస్ పిఎఫ్ కంట్రిబ్యూషను, ఈ రెండు కూడా కీ రోల్ అనమాట. ఇప్పుడు బడ్జెట్ ప్రకారం ఇది తప్ప మిగతా ఏవి పిఎఫ్ కంట్రిబ్యూషన్ ఎన్పిఎస్ కంట్రిబ్యూషన్ తప్ప మిగతా ఏవి ట్యాక్స్ ఫ్రీ కాదు ఎంప్లాయీస్ కి. ఇదంతా కూడా వాళ్ళకి ఈ అన్నిటి మీద ఎంప్లాయీస్ ట్యాక్స్ కట్టాల్సిందే. ఇది ఒక్కటే డిడక్షన్ ఉంటుంది, అది కూడా 14% ఆఫ్ బేసిక్ పే లిమిట్, 12% ఆఫ్ బేసిక్ పే లిమిట్ అనమాట. ఇది 12%, ఎన్పిఎస్ మాత్రం 14%. అయితే ఇప్పుడు కంపెనీస్ ఒకవేళ స్ట్రక్చర్ సరిగ్గా చేసుకుంటే బేసిక్ పేని పెంచుకుని ఈ అమౌంట్స్ అన్ని కూడా బేసిక్ పేనే అనుకుని ఈ ఎన్పిఎస్ కంట్రిబ్యూషన్ పిఎఫ్ కంట్రిబ్యూషన్ పెంచుకుంటే మాక్సిమం ఎన్పిఎస్ ప్లస్ పిఎఫ్ కంట్రిబ్యూషన్ 7,50,000 వరకు ట్యాక్స్ ఫ్రీ. 7,50,000 వరకు మాక్సిమం ట్యాక్స్ ఫ్రీ. సో నేను చెప్పింది ఏమన్నాను, 20,25,000 వరకు ట్యాక్స్ ఫ్రీ అని చెప్పాను. ఇప్పుడు దీన్ని బట్టి 20,25,000 శాలరీ, మీ శాలరీ 20,25,000 అనుకోండి, లెస్ మీ ఎంప్లాయర్, మీ కంపెనీ ఎన్పిఎస్ కి అలాంగ్ విత్ పిఎఫ్ కంట్రిబ్యూషన్ కి కనుక 7,50,000 కంట్రిబ్యూట్ చేస్తే ఆ అలవెన్సెస్ అన్ని తీసేసి మిగతా అలవెన్సెస్ అన్నిటి బదులు ఈ ఎన్పిఎస్ పిఎఫ్ కంట్రిబ్యూట్ చేస్తే 7,50,000 మైనస్ 75,000 స్టాండర్డ్ డిడక్షన్ 12 lakhs. ట్యాక్సిబుల్ లిమిట్ దాటలేదు, మీకు ట్యాక్స్ ఫ్రీ. సో ఇలా కూడా ఎజమ్ చేసుకోవచ్చు, ప్రొవైడెడ్ మీ కంపెనీ ఎన్పిఎస్ కి పిఎఫ్ కి ప్రాపర్ గా కంట్రిబ్యూట్ చేస్తే ఈ అమౌంట్ మొత్తం 7,50,000 మొత్తం. సో ఇట్స్ హై టైం యాక్చువల్లీ అన్ని కంపెనీస్ ఎన్పిఎస్ అవైల్ చేసుకుని రిమైనింగ్ అలవెన్సెస్ ని కొంచెం తగ్గించుకొని ఎన్పిఎస్ కి కంట్రిబ్యూట్ చేసుకుంటే కనుక ఎంప్లాయీస్ కి ట్యాక్స్ సేవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అయితే సో ఇదన్నమాట, అంటే అజంప్షన్స్ అలా రకరకాల రీజన్స్ రావడానికి అనేది. సో మీరు చాలా చక్కగా క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది.
అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.